మేఘాలయ టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏటా 10% పర్యాటకులు పెరుగుతున్నారు. ముఖ్యంగా యువకులు మేఘాలయ అడవులలో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వం సైతం పర్యాటక రంగంపైనే దృష్టి పెట్టింది. మేఘాలయ నిజంగా వండర్లాండ్. రాజధాని షిల్లాంగ్ సమీపంలోని బుల్స్ ట్రెక్ ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రకృతితో మమేకం కావాలనుకునేవారు ఇక్కడికొచ్చి సరదాగా ట్రెక్కింగ్ చేస్తున్నారు. బుల్స్ ట్రెక్ లో ఎక్కడ చూసినా ప్రకృతే కనిపిస్తుంది. ఇక్కడ 1800 మీటర్లు అంటే దాదాపు 2 కిలోమీటర్లు కొండపైకి ఎక్కుతూ ట్రెక్కింగ్ చేస్తే అదో మంచి అనుభూతి. కొండెక్కినప్పుడు అలసిపోయినా పట్టించుకోవటం లేదు పర్యాటకులు. ప్రకృతిలో మమేకమై పరవశించిపోతున్నారు. अच्छा लगा, सबको आना चाहिए. बहुत सुंदर से प्रिजर्व करके रखा है जगह, गंदा नहीं करना है. सब डस्टबिन जगह जगह में रखा हुआ है. सब लोग को मतलब आना तो चाहिए एक बार. ये जो वो ग्रीस के लिए सपोर्ट के लिए रिवर थी. रिवर का इंटरसेक्शन तो बीच में एक आइलैंड टाइप्स है एंड इधर पे यू कैन हैव अ पिकनिक वगैरह. नेचर से जुड़ सकते हैं इसी जगह पे आके. मतलब देख सकते हैं कि हमारे और एरिया में क्या क्या चीजें हैं, क्योंकि हमारे यहाँ से लगभग 200 किलोमीटर दूर पड़ता है ये. तो हम लोग एक पूरा ग्रुप मिलकर आया है. अच्छा लग रहा है अभी. और मैं यही बोलूँगा हमारे जो यूथ है, यंग जनरेशन हमारे जैसे एज का लोग है, तो बोलूँगा कि आप लोग भी आइए, इसे नज़ारे देखिए. कितना सुंदर है हमारा नेचर, कितना वो मतलब बहुत अच्छा है नेचर. और देखिए आप लोग इसको एंजॉय करिए. మేఘాలయ పర్యాటక రంగం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు, వంతెనలు, ప్రత్యేకమైన గిరిజన సంస్కృతితో వేగంగా అభివృద్ధి చెందుతోంది. షిల్లాంగ్, సోహ్రా, చిరపుంజితో పాటు ఇక్కడ జలపాతాలు, కొండలు, కోనలు ఆకట్టుకుంటాయి. 2028 నాటికి పర్యాటక రంగం ద్వారా భారీ ఉపాధిని, ఆదాయాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2 ఏళ్లలో మేఘాలయ పర్యాటక రంగం 12,000 కోట్లకు వృద్ధి చెందుతుందని, వార్షిక పర్యాటకుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని అంచనా. देखा था नेट पे, देख लिया था. बहुत सुंदर जगह है, देखने में बहुत अच्छा लगता है. नज़ारा बहुत अच्छा है. वहाँ पे झरने वगैरह है, लोग भी बहुत सारे आते हैं. थोड़ा ट्रेकिंग के लिए थोड़ा प्रॉब्लम होता है. लड़के लोगों के लिए कुछ ज़्यादा नहीं होता है, लेकिन जो लड़कियाँ होता है ना उसको ज़्यादा प्रॉब्लम होता है. थोड़ा रास्ता थोड़ा छोटा है ना. मेहनत करके आया वो मतलब हाँ वो ठीक है. मतलब सक्सेसफुल हुआ है. देख के आ गए हम लोग, बहुत अच्छा रहा. और मैं गुवाहाटी से आया हूँ यहाँ पे घूमने के लिए. और रील्स में देखा था, सब लोग वीडियो बना रहे थे, तो हम लोग भी सोचे घूमने जाएंगे. आने से पता चला कि बहुत उतरना पड़ता है, और लाठी लेके आने से तो ठीक है, वैसा कष्ट थोड़ा कम होता है. और जैसे जैसे आगे बढ़ते गए वैसे वैसे मजा आता गया. हरा भरा दिखा, न्यूजीलैंड जैसा फील आया एक छोटा सा. और जैसे हम लोग नीचे जाने वाले थे, पानियों का आवाज से कितना अच्छा लगा. मतलब उधर बैठ के पूरा शांति मिला. मेघालय जैसे हम लोग मेघ का है, मतलब मेघ का जो घर है तो बहुत ही अच्छा है. नीचे ट्रेकिंग भी एक पॉइंट है, बुल्स ट्रेक इधर का नाम है. इधर बहुत अच्छा है, घूमने के लिए तो बहुत बढ़िया है. तो आप दोबारा भी आना चाहेंगे? ऑब्वियसली मेघालय तो मैं जब छुट्टी मिलता है, मैं तो गुवाहाटी से नजदीकी है, जब छुट्टी मिलता है आ जाता हूँ घूमने के लिए. మేఘాలయ పర్యాటక రంగం ఏటా 10% వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా యువకులు ఎక్కువగా రావడానికి ఆసక్తి చూపుతున్నారు. కొండ కోణంలో తిరిగేందుకు సాహసవంతులు ఎక్కువ మంది వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పర్యాటక రంగ అభివృద్ధిపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపైంది. 2013లో 6.9 లక్షల మంది పర్యాటకులు రాగా గత ఏడాది 12.7 లక్షల మంది వచ్చారు. అసోం, బెంగాల్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. 10,000 మంది అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. అంతర్జాతీయ పర్యాటకుల్లో 70% మంది బంగ్లాదేశీయులే. కోవిడ్ మహమ్మారి పర్యాటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మళ్లీ ఇప్పుడు పుంజుకుంది. షిల్లాంగ్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమియం నదిపై ఆనకట్ట ద్వారా ఏర్పడ్డ ఉమియం సరస్సు ప్రధాన ఆకర్షణ. ఇక్కడ
కాయకింగ్, బోటింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ను పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.